ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనము. వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వారి తలల మీద నిత్య ఆనందం ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం, సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరల వినపడును, యెహోవా మందిరంలోనికి స్తుతి యాగములను తీసుకొని వచ్చు వారి స్వరమును మరల వినపడును. మునుపటి వలె ఉండుటకే చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం, అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం, మరెన్నడూ ఉండకుండా మరణంలో ఆయన మింగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్పబిందును తుడిచివేయును, భూమి మీద నుండి ఆయన జనులను నిందను తీసివేయును, ఇలాగను జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం, సీయోనులో యెరూషలేములోని యొక్క జనము కాపురం ఉండును, జనమ నే మాత్రమును కన్నీళ్లు విడువు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో, నీ సూర్యుడికి అస్తమింపుడు నీ చంద్రుడు క్షీణింపుడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. చివరిగా ఒక మాట, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మమ్మల్ని ఆదరించి దేవుడు మీరే అన్నారు ప్రభు, అందరి బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.